హాయ్ అండి, వెల్కమ్ టు నీలిమా భాస్కర్. శనగపప్పు పాలకూర వేసి వడలు చేసుకుందాము. శనగపప్పు 5 గంటలు నానబెట్టాలి. నానబెట్టి నీళ్ళన్నీ వంచేసిన తర్వాత ఒక 2 పాలకూర కట్టలు పెద్దవి సన్నగా కట్ చేసుకోవాలి. జీలకర్ర, వాము, ధనియాలు ఒక్కొక్క టేబుల్ స్పూను, పచ్చిమిరపకాయలు ఒక 5, వెల్లుల్లిలు 5, కలమాకు ఒక చిన్న కప్పు, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని, ఒక కప్పు ఆనియను, శనగపిండి, పసుపు 1/2 టేబుల్ స్పూను, పుదీనా, అల్లం వెల్లిపాయ పేస్టు 1 టేబుల్ స్పూను, సాల్ట్ తగినంత, శనగపప్పు మిక్సీ జార్లో వేసుకొని దొడ్డుగా కొంచెం మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి దాంట్లో వేసుకొని మిక్సీకి చేసుకోవాలి. కొంచెం బరుకుగా ఉండాలి, దొడ్డుగా, సన్నం మెత్తగా పట్టొద్దు. ఇప్పుడు నేను వేసుకున్నట్లా వేసుకోవాలి. పుదీనా సన్నగా కట్ చేసుకొని పుదీనా వేసుకోవాలి. దాని తర్వాత అల్లం వెల్లిపాయ పేస్టు 1 టేబుల్ స్పూను, కలమాకు కట్ చేసుకోవాలి చిన్నగా. కలమాకు ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. కలమాకు కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి. దాని తర్వాత శనగపిండి ఒక 4 టేబుల్ స్పూను, పసుపు 1/2 టేబుల్ స్పూను, ఆనియన్ సన్నగా కట్ చేసుకొని ఒక పెద్ద కప్పు వేసుకోవాలి. కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకోవాలి. పాలకూర ఒక 2 పెద్ద కట్టలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సాల్ట్ మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి. ధనియాలు కొంచెం దొడ్డుగా దంచుకోవాలి. ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, వాము 1 టేబుల్ స్పూను వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అసలు నీళ్ళు అనేది అవసరము ఉండదు. పాలకూరలో ఉల్లిపాయ అవంతా నీరు వదులుతుంది కాబట్టి నీళ్ళు వేసుకోవడం అవసరం లేదు. కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఎంత పడుతుందో అంత. ఆయిల్ వేడెక్కినాక ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసుకొని చేతిలో ఇట్లా పెట్టుకొని ఒత్తాలి. కొద్దిగా సన్నము ఒత్తుకోవాలి. ఒత్తుకొని ఆయిల్లో వేసేయాలి. అంతే, మొత్తము అట్లే చేయాలి. అదేవిధంగా మళ్ళీ ఇంకోటి కూడా అలాగని చేయాలి. చాలా టేస్ట్గా ఉంటాయి ఈ వడలు. ఒకసారి చేసుకొని చూడండి, ట్రై చేయండి. తిన్నామంటే మళ్ళీ తినాలనిపిస్తాయి. చాలా బాగుంటాయి, క్రిస్పీగా బాగుంటాయి.
ఒక పక్క కాలినాక తిప్పుకోవాలి. సన్న మంట పెట్టి కాల్చుకోవాలి, ఎందుకంటే లోపట కూడా ఉడికిపోతుంది. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. చాలా టేస్ట్ కూడా ఉంటాయి, బాగుంటాయి. అయిపోయింది. మొత్తము అక్కడ ఇక్కడ 2 వంకల మలుపుకుంటూ కాల్చుకోవాలి, తక్కువ మంట పెట్టి. రెడీ అయిపోయినాయి. పాలకూర శనగపప్పు వేసి వడలు రెడీ అయినాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వడలు కంపల్సరీ నచ్చుతాయి. తిని చూడండి, ఒకసారి ట్రై చేసి. చుంచి చూద్దాము ఎట్లా ఉన్నాయో చూడండి. లోపట కూడా ఉడికిపోయినాయి. మీకు మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. బాయ్.